హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసము, శ్రావణ మాసం వచ్చినప్పుడు ఇంట్లో చాలామంది నాన్ వెజ్ చేయరు కదా! ఇంక సండే వచ్చిందంటే ఇంక పిల్లలు, పెద్దలు ఎదురు చూస్తారు. సండే స్పెషల్ ఏది? సండే స్పెషల్ ఏదని. అటువంటి వారి కోసమే ఈ పన్నీరు, జీడిపప్పు మసాలా కర్రీ. ఒక్కసారి తింటే అస్సలు వదలరండి. చాలా బావుంటుంది. సండే చికెన్‌ని మర్చిపోయేటట్టు చేస్తుంది నిజం చెప్పాలంటే. ఈ కర్రీ అనేది ఓన్లీ రైస్‌లోకి కాదండి. బగారా అండ్ రోటీ, పుల్కా వీటిలోకైతే చాలా బావుంటుంది. నేనైతే సండే బగారా రైస్ అండ్ పన్నీరు జీడిపప్పు కర్రీ చేశాను. కర్రీ అయితే చాలా బావుందండి. ఒకసారి ఇంకా వీడియోలోకి ఎళ్లి చూద్దామా? ఈ పన్నీరు జీడిపప్పు కర్రీ అనేది ఎలా చేయాలనేది వీడియోలోకెళ్ళి చూద్దాం. ముందుగా నేను ఒక 20 గ్రామ్స్ జీడిపప్పు తీసుకుని వీడియో అయితే మిస్ అయిందండి. అందుకే డైరెక్ట్‌గా అయితే వేసి చూపిస్తున్నాను. ఒక 20, 30 గ్రామ్స్ జీడిపప్పు అయితే తీసుకున్నాను. ఇవి ఆయిల్ వేడయిన తర్వాత ఈ జీడిపప్పు దీంట్లో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. నెక్స్ట్ పన్నీర్‌ని కూడా ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పావు కిలో పన్నీర్ అయితే తీసుకున్నాను నేను ఈ కర్రీకి. ఇలా జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో ఈ పన్నీర్ కూడా యాడ్ చేసుకుని వేయించుకుంటున్నానండి. ఈ పన్నీరు ఇలా వేయిస్తున్నప్పుడు అడుగట్టకుండా అంటుకోకుండా రావాలి అంటే లైట్‌గా ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తే పన్నీర్ అనేది అంటుకోకుండా మంచి కలర్‌ఫుల్‌గా అండ్ లైట్ గోల్డెన్ కలర్‌లో వేయించుకొని తీసుకుంటే లుకింగ్ కూడా చాలా బావుంటుందండి. పన్నీర్ ఆయిల్‌లో మంచిగా వేగితే పన్నీర్ కర్రీ తినేటప్పుడు పన్నీర్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే చూడండి ఇలా అయితే లైట్ గోల్డెన్ కలర్‌లో అయితే పన్నీర్ అనేది ఆయిల్‌లో బాగా మగ్గినాయి. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని ఇవి కూడా వేయించుకుంటున్నానండి. ఇవి దూరగా అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుని ఈ కలర్ వచ్చేంత కూడా వేయించుకుని ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాము. ఈ మిక్సీ జార్లోకి 4 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న టమోటా, 2 మీడియం సైజ్ ఎర్రని టమోటాలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని 2, 3 టేబుల్ స్పూన్ కర్డ్ ఈ 3 కలిపి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇంకా అదే కళాయిలో ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుని దీంట్లోకి 2 ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగ అండ్ ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేయించుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుని బాగా వేయించుకుందామండి. సో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఆయిల్లో ఎంత దగ్గరికి మగ్గితే కర్రీ అనేది అంత మంచి టేస్ట్ ఉంటుందండి. కర్రీ అనేది ఈ ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి. ఇప్పుడు చూడండి ఎంత ఎంత ఆయిల్ అనేది పైకి తేలిందో. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత కలపకుండానే డైరెక్ట్గా మనం వేయించి పెట్టుకున్న పన్నీరు, జీడిపప్పు కూడా దీంట్లోనే యాడ్ చేసుకుని మొత్తం కలుపుకుని ఎందుకు ఇలా చేశాను అంటే ఈ కారము అనేది, ఉప్పు అనేది వీటికి కూడా పడుతుందని అన్నీ ఒకటేసారి కలుపుకున్నానండి. సో ఒకసారి మూత పెట్టుకుని కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కర్రీ అనేది చూడండి ఇట్లా ఫ్రై లెక్క తినాలనుకున్న డైరెక్ట్గా తినొచ్చండి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీ అనేది ఎవరికి ఇంకొంచెం పలుచగా కావాలి, దగ్గరకు కావాలి అనుకునే వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న కర్రీ అన్నంత మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. కర్రీ అనేది మాత్రం నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేయండి. కర్రీ అనేది అయితే సూపర్ టేస్ట్ ఉందండి. లుకింగ్ ఎలా కనిపిస్తుందో చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అనేది మొత్తం దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కలుపుని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, మరి నా వీడియో అయితే ఎలా ఉంది? నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.